ఓపెన్ టాక్కి స్వాగతం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో అయితే ఒక అతిపెద్ద శుభకార్యం జరగబోతుంది. కానీ ఆ శుభకార్యానికి జగన్మోహన్ రెడ్డి అయితే డొమ్మా కొట్టినట్టుగా తెలుస్తుంది. ఆయనే కాదు, ఆయన సతీమణి భారతీరెడ్డి కానివ్వండి, లేదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరైనట్టుగా అయితే మనకి తెలియటం లేదు. ఇక మనకు తెలుసు, సోదరి షర్మిల కుమారుడు రాజారెడ్డి అలాగే కోడలు ప్రియకు సంబంధించి వివాహం ఈరోజు రాజస్థాన్లోని ఉదయపూర్లో అయితే ఈరోజు ఆల్రెడీ జరగడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. బట్ ఆ కార్యక్రమానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. వాస్తవానికి ఇది 3 రోజుల ఫంక్షన్గా పెట్టుకున్నారు. నిన్న ఆల్రెడీ సంగీత్ జరిగింది, ఈరోజు వివాహం, అలాగే రేపు దీనికి సంబంధించి ప్రత్యేక ప్రార్థనలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. రేపు సాయంత్రం కూడా ఈ వివాహానికి సంబంధించి ఒక కార్యక్రమం అయితే తలంబరాల కార్యక్రమం లాంటిది ఒకటైతే ఏర్పాటు చేసుకున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ గతంలోనే షర్మిలల్లి వివాహానికి సంబంధించి కార్డు ఇచ్చింది, మనం చూసాం. ఎంగేజ్మెంట్కి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కేవలం 2 నిమిషాలు మాత్రమే అక్కడ ఉండి వెళ్ళిపోయాడు. మనం అదంతా కూడా గతంలోనే మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే షర్మిల ఫోటో దిగడానికి విముఖత వ్యక్తం చేసిందో దాంతో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండలేక వెళ్ళిపోయినట్టుగా మనం మాట్లాడుకున్నాం. ఆ రోజే అనుమానం వ్యక్తం చేసాం, జగన్మోహన్ రెడ్డి వివాహానికి వెళతాడా వెళ్ళడా. ఏదైతే ఆ ఎంగేజ్మెంట్ రోజు జరిగిన ఈ ఘటన ఉందో అది జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా బాధించుంటుందని చెప్పి మనం గతంలోనే మాట్లాడుకున్నాం. అనుకున్నట్టుగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ వివాహానికి వెళ్ళినట్టుగా లేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. ప్రస్తుతానికి ఆయన ఏపీ దాటైతే బయటకు వెళ్ళలేదు. పోనీ రేపు ఏదైనా కార్యక్రమానికి వెళ్తారంటే ఆయన అనంతపురానికి సంబంధించి సిద్ధం కార్యక్రమం ఏదైతే ఉందో దాని మీద ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అంటే రేపు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రోగ్రాంలోనే ఉండే అవకాశం ఉంది. మరి ఎప్పుడు వెళతారు? వాస్తవానికి వివాహం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లోనే జరగట్లేదు, రాజస్థాన్లోని ఉదయపూర్లో జరుగుతుంది. అక్కడికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానం వేసుకుని వెళ్ళి రావాలంటే అది ఎంత పని. తన కూతుల దగ్గరికే స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళి వచ్చిన వ్యక్తి, అందులోనూ మేనమామ, అందులోనూ సోదరి ఇంట్లో జరుగుతున్నటువంటి మొదటి ఫంక్షన్ ఇది. కానీ ఆ ఫంక్షన్కి జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. పోనీ ఆయన రాజకీయ పనుల నేపథ్యంలో హాజరు కాలేదు అనుకుంటే భారతీరెడ్డి కూడా ఆ వివాహానికి అయితే వెళ్ళలేదు. ఒకవేళ భారతీరెడ్డి గారిని పంపుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఆ భారతీరెడ్డి గారిని పంపారని అనుకోవడానికైనా అవకాశం ఉండేది. బట్ ఆవిడ వెళ్ళినట్టుగా కూడా ఎక్కడా ఫోటోలు రాలేదు. అంటే ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ సమయంలో జరిగిన ఘటన ఉందో, ఫోటో దిగడానికి షర్మిల విముఖత వ్యక్తం చేసిందో దాంతో మనస్తాపం చెందిన జగన్మోహన్ రెడ్డి అయితే ఈ వివాహానికి డొమ్మా కొట్టినట్టుగా తెలిసింది. అందులోనూ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఆవిడ చేస్తున్నటువంటి విమర్శలు సాదాసీదమైన విమర్శలు కాదు, చాలా ఘాటైన విమర్శలు చేస్తుంది. వాస్తవానికి గతంలో ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పటికీ షర్మిల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, అప్పటికి పగ్గాలు కూడా చేపట్టలేదు. బట్ ఇప్పుడు ఆల్రెడీ షర్మిల వ్యాఖ్యానించడం మొదలుపెట్టింది కాబట్టి అవి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వేధిస్తున్నాయి. వాస్తవానికి తాడేపల్లి వేదికగా ఆ భారతీరెడ్డి గారి డైరెక్షన్లో షర్మిల మీద విమర్శల దాడి జరుగుతుందని చెప్పి షర్మిల గతంలో కొంతమంది దగ్గర చెప్పుకుందని చెప్పి కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. సో ఇవన్నీ మనసులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు వివాహానికి ఎగ్గొట్టినట్టుగా తెలిసింది. అయితే దానికి సంబంధించిన ఫోటోలు, ఆ వివాహానికి సంబంధించిన ఫోటోలు అయితే బయటకు రావడం జరిగింది. జంట కూడా చూడముచ్చటగా ఉన్నారు. అలాగే షర్మిల కూడా చాలా ఆనందంగా అయితే ఆ ఫ్యామిలీతో గడుపుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ వివాహాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు అయితే ఇప్పుడు నెట్టింట్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి బాగా వైరల్గా మారాయి. సో ఇది కూడా ఈ ఫ్యామిలీ మొత్తం ఏదైతే ఉదయపూర్ కోట ఉందో ఆ కోట వద్ద దిగిన ఫోటోగా అయితే మనకి అర్థమవుతుంది. నూతన దంపతులతో పాటు షర్మిల ఫ్యామిలీ అలాగే ప్రియా ఫ్యామిలీ ఎవరైతే పెళ్లి కూతురు ఉందో ప్రియా ఫ్యామిలీ వాళ్ళిద్దరూ కలిసి దిగినట్టుగా ఆ ఫోటో అయితే తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంగేజ్మెంట్ ఫోటో ఒకసారి చూద్దాం. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు దిగినటువంటి ఫోటో ఇది. బట్ ఆ రోజే మనం చెప్పుకున్నాం దాదాపు 90 సెకండ్లు, అంటే 2 నిమిషాలు కాదు, కేవలం 1.5 నిమిషం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కానీ ఈరోజు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమైనా సరే ఒక మేనమామగా చెల్లెలి కొడుకు వివాహానికి వెళ్తారని చెప్పి అందరూ భావించారు. బట్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం కూడా ఈరోజు వివాహానికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలోనే 2 నిమిషాలు ఉండి వచ్చేసాడు. ఒక మేనమామ అయి ఉండి 2 నిమిషాలు కూడా అక్కడ ఉండని వ్యక్తి రాష్ట్రంలోని అందరినీ మేనమామని చెప్పుకుంటాడు. అది ఎలా సాధ్యపడద్దని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి వాస్తవానికి రాజకీయంగా ఇప్పుడు షర్మిల కొడుకు వివాహానికి వెళ్తే కొంత బెనిఫిట్ ఉండేది. ఇప్పటి వరకు చేసిన విమర్శలకు కొద్ది తాళం పడేది. బట్ ఆయన వెళ్ళకపోవటం అనేది వారి మధ్య ఉన్న విభేదాలకు కానివ్వండి, అంటే ఏ స్థాయిలో ఉన్నాయనేది చెప్పడానికి ఉదాహరణ. ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ రోజు జరిగిన ఘటనకు జగన్మోహన్ రెడ్డి బాధపడ్డాడు. అలాగే తరువాత షర్మిల చేసినటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు అన్నీ కూడా రాజకీయ వ్యాఖ్యలు అనుకోండి. బట్ జగన్మోహన్ రెడ్డి ఆవిడ మీద వ్యక్తిగత విమర్శలు చేయించడం కూడా అది వేరే విషయం.
అయితే అవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి వెళ్ళటానికి మనసొప్పక రేపు సిద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే ఈ 2 గంటల పని, ప్రత్యేక విమానం వేసుకుని వెళ్ళటం పెద్ద రాజస్థాన్ వెళ్ళటం అనేది పెద్ద సమస్య అయిన విషయం కాదు. గట్టిగా 2 గంటలు అయితే వెళ్ళి తిరిగి వచ్చేయచ్చు కూడా. కానీ అలాంటి ప్రోగ్రామ్ ఏది కూడా జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్లో ఇప్పటి వరకు ఉన్నట్టుగా కనపడటం లేదు. భార్య భారతీరెడ్డిని కూడా పంపకపోవడంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుమానాలు మరింత బలపడ్డాయి. చెల్లెల మీద ద్వేషంతోనే ఆ కొడుకు వివాహం రాజారెడ్డి, ఆ పేరు కూడా తాత పేరు, రాజారెడ్డి వివాహానికి అలాగే ప్రియ వీరిద్దరు వివాహానికి అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. సో చెల్లెల్ని పూర్తిగా దూరం పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డాడని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మేనమామని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి సొంత మేనలుడి వివాహానికి వెళ్ళకపోతే ఇక రాష్ట్రంలో ఇతర పిల్లలందరినీ కూడా నేను మేనమామనని చెప్పుకుంటున్నాను. మరి అది ఎలా సాధ్యపడుద్ది? ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ఒక అర్థం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సొంత ఫ్యామిలీలోనే చూడలేని వాడు ఇక రాష్ట్ర ప్రజలను ఏం చూస్తాడని చెప్పి ప్రతిపక్షాలు దీన్ని ఆయుధంగా వాడుకునే అవకాశం కూడా ఉంది. అయితే రేపు సాయంత్రం వరకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపేదైనా జగన్మోహన్ రెడ్డి మరి షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని వెళతాడా అనేది మాత్రం వేచి చూడాలి.